హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఇలా మందిరం ఫుల్ వ్లాగ్ వీడియో పెట్టానండి. చూడండి. ఇదంతా ఇలా క్లాత్‌లు పరుచుకొని స్వామి పటాలు అన్నీ ఇలా తుడుచుకున్నానండి. ఈరోజు తడి టిష్యూలు లేవ్వండి. అలాగే పొడితో తుడుచుకున్నా అండి. అప్పుడప్పుడు నేను క్లాత్ బదులు టిష్యూలు కూడా వాడతానండి నేను. అప్పుడప్పుడు చేతులు నొప్పిగా ఉంటాయండి. అన్ని క్లాతులు శుభ్రం చేసుకోవాలి కదండీ! అప్పుడప్పుడు వాడతాను. ఇలా నీళ్ళలో పసుపేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవాలండి. మందిరానికి బొట్లు చివర్లో పెట్టానండి. నేనంతా వ్లాగ్ అయిపోయిన తర్వాత బొట్లు చూసానండి. అయ్యో! బొట్లు అక్కడ పెట్టలేదు కదా! అని చివరికి పెట్టానండి. అంతా పైన రెండో స్టెప్ ఉంది చూడండి. పై స్టెప్‌లో బొట్లు పెట్టాలి అక్కడ. లాస్ట్‌కి పెట్టానండి. వీడియో తీసిన తర్వాత. ఇలా అన్నీ క్లీన్ చేసుకున్నానండి. చూడండి పటాలు ఎప్పుడూ నీట్‌గానే ఉంటాయండి నాయి. ఎన్నడూ కూడా ఇంత మసి కానీ ఏది రానివ్వనండి. మందిరంలో ఇంత కూడా మసి ఉండదండి. అది రానివ్వకుండా చూసుకుంటూ ఇలా క్లీన్ చేస్తూ ఉంటానండి. ఎప్పుడూ కూడా మందిరాన్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటానండి. ఇంటినెలా చూసుకుంటానో మందిరాన్ని కూడా అలాగే చూసుకోవాలి. ఇల్లు, పిల్లలు అందరిని కలిపి చూసుకుంటానండి. నా భావమే అది. నేను మనిషినే ఇంత అండి. చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకెలా అనిపిచ్చింది? ఏంటి? ఈ వీడియో నచ్చిందా లేదా? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చూడండి ఇలా నీట్‌గా మనము బ్లౌజ్ పీసులేసుకున్న కనిపెట్టుకొనుండాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.